జనసేనకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. జనసేనకే గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఆదేశించింది. ఇతరులకు గ్లాసు గుర్తు కేటాయించవద్దని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల అనంతరం ఇటీవల తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. దీనిపై ఇవాళ తీర్పు వెలువరించింది. జనసేనకే గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఆదేశించింది. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ ఫౌండర్ ప్రెసిడెంట్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది హైకోర్టు. జనసేనకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. జనసేనకే గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఆదేశించింది. ఇతరులకు గ్లాసు గుర్తు కేటాయించవద్దని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల అనంతరం ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. దీనిపై ఇవాళ తీర్పు వెలువరించింది. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, నవీన్, ఆంధ్రప్రదేశ్ లో జనసేనకు బిగ్ రిలీఫ్ లభించింది. గ్లాస్ గుర్తును జనసేనకే కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు తీర్పు చెప్పింది. అయితే జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించేందుకు లేదు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై దాదాపుగా సుదీర్ఘ వాదనలు జరిగాయి ఇరుపక్షాల తరపున. దీంతో పాటు గాజు గ్లాస్ గుర్తును తమ కేటాయించాలి అని చెప్పి తాము ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం ఇచ్చామని, అంతకు ముందు ఎన్నికల కమిషన్ కు జనసేన వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా అది నిబంధనలకు అనుగుణంగా లేదు అని సమయం కూడా పని వేళల ముందు ఈ దరఖాస్తు ఇచ్చారు అని కూడా హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఇరుపక్షాల వాదనలు వినటంతో పాటు జనసేన తరఫు నుంచి కూడా సుదీర్ఘ వాదనలు వినిపించారు. గాజు గ్లాసు గుర్తు తమ గతంలో కూడా కేటాయించారని, అదేవిధంగా ఈ గాజు గ్లాసు గుర్తు కాకుండా వేరే గుర్తు కేటాయించాలని కొంతమంది కోరటం అనేది సమంజసం కాదు అని చెప్పి నిబంధనలకు అనుగుణంగానే తాము దరఖాస్తు చేశాము అని కూడా వారు హైకోర్టుకి జనసేన తరఫు న్యాయవాదులు హైకోర్టుకి తెలిపారు. పైగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిబంధనలకు అనుగుణంగానే జనసేనకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించాము అని కూడా పేర్కొంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ వేసిన ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం గతంలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించింది. గాజు గ్లాస్ గుర్తుని జనసేనకే కేటాయిస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. నవీన్, గాజు గ్లాసును పోలిన ఇతర గుర్తుల విషయంలో కూడా ఏమన్నా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుందా? జనసేన పార్టీ ఏమైనా పిటిషన్ వేసేందుకు ఛాన్స్ ఉంటుందా? రామారావు, అదేదైనా జనసేన కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయాల్సిందే గాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాత్రం కేవలం గాజు గ్లాసు గుర్తు పైన మాత్రమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పిటిషన్ దాఖలు చేసి ఆ గాజు గ్లాసు గుర్తు కోసం తాము దరఖాస్తు చేసుకున్నాం కానీ జనసేన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయలేదని మాత్రమే అందులో పేర్కొంది. అయితే వేరే గుర్తు గాజు గ్లాసును పోలిన వేరే గుర్తు కేటాయించకూడదు అని చెప్పి జనసేన మాత్రమే అక్కడ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ లో మాత్రం ఎటువంటి ప్రస్తావన కూడా లేదు. నవీన్, సో ఇప్పుడు జనసేన నేతలు ఎలా స్పందించారు, ఏం చెప్తా ఉన్నారు? ఇప్పటికే గాజు గ్లాసులు కేటాయించకుండా ఉండేందుకు అనేక రకాలుగా వైసీపీ కుట్రలు చేస్తుందంటూ చెప్తా వచ్చారు కదా, ఇప్పుడేం చెప్తున్నారు? గాజు గ్లాస్ గుర్తు జనసేనకి గతంలో కూడా కేటాయించారు, ఈ గుర్తును తమ గతంలో కూడా కేటాయించారు అని చెప్పి కూడా జనసేన గుర్తు చేస్తుంది. అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజు గ్లాస్ గుర్తు లేకుండా చేసేందుకు అనేక కుట్రలు పన్నుతుంది అని చెప్పి మొదటి నుంచి కూడా జనసేన ఆరోపిస్తుంది. అయినప్పటికీ ధర్మం తమ వైపే ఉందని నిబంధనలకు అనుగుణంగా తాము దరఖాస్తు చేశాము అని కూడా ఈ సందర్భంగా హైకోర్టులో వాదనలు వినిపించారు. అదేవిధంగా గాజు గ్లాస్ గుర్తు అనేది గతంలో ఎన్నికల సంఘం తమకు కేటాయించినప్పుడు అదే గుర్తుతో తాము ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు. ఏపీ హైకోర్టు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ చేసిన పిటిషన్ ను కొట్టివేసిన తర్వాత జనసేన నేతలు గాజు గ్లాస్ గుర్తు తమదేనని చెప్పి హర్షారేఖలు వ్యక్తం చేశారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.